మన సీరియల్స్ని లైక్ చేసి ఆదరిస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ఈ ఎపిసోడ్ని కూడా లైక్ చేసి ఆదరిస్తారని కోరుకుంటూ గౌరీ 3వ భాగం. సుబ్బమ్మ కూడా భోజనం ముగించి పిల్లలు పడుకున్నారు అని నిర్ధారించుకున్నాక భర్త పక్కకు చేరింది. సుబ్బమ్మను తన గుండెలపై చేర్చుకున్నాడు సీనయ్య. ఏమైంది? అమల ఎందుకలా చేసిందట? చెప్పిందా ఏమైనా అని అడిగాడు అమాయకంగా. అదేదో పిచ్చి మాటలు మాట్లాడుతుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. తన భార్య ఎవరు ఏం చెప్పినా నమ్మదని సీనయ్యకు తెలుసు. అమాయకమైన భార్య అంటే సీనయ్యకు చాలా ఇష్టం. తను ఏది చెప్తే అది వేదం. సుబ్బమ్మకు కొంచెం కూడా అసౌకర్యం కలగకుండా చూసుకుంటుంది. అంత ఇష్టమైన భార్య మీద తన ప్రేమనంతా కుమ్మరించాడు సీనయ్య. భర్త తప్పు చేసుంటే ఆ భానుమతితో అలాంటి సంబంధమే ఉంటే తనతో ఇలా ఉండలేడుగా అని తనకు తనే సర్ది చెప్పుకుని తన మనసులో ఏదో మూలన ఉన్న అనుమానాన్ని తొలగించుకుంది సుబ్బమ్మ. ఉదయం యథావిధిగా ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. 1 నెల రోజులు సజావుగా సాగిపోయింది. మళ్ళీ సుబ్బమ్మ ఒకరోజు ఊరికి వెళ్ళింది. మళ్ళీ అలాంటి దృశ్యాన్నే గౌరీ చూసింది. అయితే ఈసారి ఆ భానుమతి ఇంట్లో. భానుమతికి భర్తతో విడాకులయ్యాయి. ఎందుకయ్యాయో కూడా ఎవరికి సరిగా తెలియదు. కానీ 20 ఏళ్ల నవయవ్వన రూపం భానుమతిది. అందరికీ దూరంగా చిన్న గుడిసెలో ఉంటుంది. తనకి ఎవ్వరి సహకారం ఉండదు. పుట్టింటి వాళ్ళు కూడా భానుమతిని పట్టించుకోరు. తన తండ్రి భానుమతి దగ్గర నుండి వెళ్ళిపోవటం చూసిన గౌరీ కోపంగా వెళ్ళి పక్కనే చేతికి దొరికిన కర్ర తీసుకుని భానుమతిని కొట్టడం ప్రారంభించింది. భానుమతి అరుస్తుందే కానీ గౌరికి ఎదురు తిరగలేదు. కారణం సీనయ్యకు అంటే ఎంత ఇష్టమో భానుమతికి తెలుసు. ఊరి వాళ్ళందరూ చోద్యం చూస్తున్నారు గౌరీ అలా చేస్తుంటే. ఎంత కొట్టినా గౌరి కోపం చల్లారటం లేదు. అంతలో ఒకరు సీనయ్య దగ్గరకు వచ్చి విషయం చెప్పారు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు సీనయ్య. విసురుగా అమలను పట్టుకుని తోసేశాడు. భానుమతి ఒళ్ళంతా ఎర్రగా కందిపోయింది. అది చూసినా కూడా ఊరంతా చూస్తుండటంతో ఏమీ చేయలేక గౌరిని పట్టుకుని ఈడ్చుకెళ్ళి ఇంట్లో ఒక గదిలో పెట్టి తాళం వేశాడు. ఆ రాత్రంతా అన్నం కూడా పెట్టకుండా ఆ గదిలోనే ఉంచాడు. ఒంటరిగా ఉండటం చాలా భయం గౌరికి. తల్లి లేకపోవటంతో గది లోపల డోర్ దగ్గర గౌరీ, గది వెలుపల డోర్ దగ్గర రమణ ఏడుస్తూ అలసిపోయి ఎప్పటికో నిద్రపోయారు. ఉదయం 8 గంటలు అవుతుండగా సుబ్బమ్మ ఇంటికి వచ్చింది ఊరి నుండి. డోర్ ముందు కింద పడుకున్న రమణమ్మను చూస్తూ ఒడివడిగా తనను చేరుకుంది. రమణ, రమణ లేమ్మా, ఏంటి ఇలా పడుకున్నావు? చెంపలపై తట్టి లేపింది. నిద్రలేచిన రమణ తల్లిని చుట్టుకుని అమ్మ, అక్క అంటూ ఏడుస్తుంది. ఏమైంది అక్కకు అని అడిగింది. డోర్ వైపుకు చూపించింది రమణ. ఎప్పుడూ లేనిది డోర్కి తాళం వేసి ఉంది. పైన తగిలించి ఉన్న తాళం చెవితో తాళం తీసింది సుబ్బమ్మ. సొమ్మసిల్లి కింద పడిపోయి ఉన్న గౌరిని చూడగానే కడుపు తరుక్కుపోయింది సుబ్బమ్మకు. వెంటనే గౌరిని లేపి మంచంపై కూర్చుని తన ఒళ్ళో పడుకుని పెట్టుకుంది. నిద్రలేచిన గౌరి తల్లిని చుట్టేసింది. ఏమైంది తల్లి, ఎందుకు అలా గదిలో ఉన్నావు అని అడిగింది లాలనగా. నాన్న వేశాడమ్మా అని చెప్పింది ఏడుస్తూ. ఒక్క క్షణం భర్తపై కోపం వచ్చింది. ఆడపిల్ల, చిన్నది అని కూడా చూడకుండా గదిలో పెడతాడా అని. అంతలోనే అలా ఏం తెలియకుండా భర్తను అపార్థం చేసుకోవటం తప్పు అనిపించింది సుబ్బమ్మకు. నాన్న ఎందుకు అలా చేశాడు తల్లి అని అడిగింది. నిన్న జరిగింది మొత్తం పూసకొచ్చినట్లు చెప్పింది గౌరీ సుబ్బమ్మకు. తండ్రి అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాడో తెలుసుకోకుండా గౌరీ ప్రవర్తించిన విధానం సుబ్బమ్మకు నచ్చలేదు. ఊరందరి ముందు భానుమతిని కొట్టడం తప్పుగా అనిపించింది. కానీ రాత్రి నుండి తన బిడ్డ ఏడుస్తూనే ఉండటంతో ఇక ఏమీ అనాలనిపించలేదు. నిదానంగా చెప్పాలి అనుకుని అప్పటికి మౌనంగానే ఉండిపోయింది. భర్త వచ్చాక అడిగింది, అక్కడికి ఎందుకు వెళ్ళారు అని. నీకు కూడా నీ కూతురిలా పిచ్చి పట్టిందా, అనుమానిస్తున్నావా అంటూ కోప్పడ్డాడు. అనుమానం కాదండి, పాపకు చెప్తే అర్థం చేసుకుంటుందని సంజాయిషి ఇవ్వబోయింది సుబ్బమ్మ. చిన్నపిల్లని చిన్నపిల్లలా ఉండమను, దానికి సమాధానం చెప్పవలసిన అవసరం మనకు లేదు అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు సీనయ్య. బిడ్డకు సర్ది చెప్పాలని చూసింది సుబ్బమ్మ. కానీ గౌరీ తల్లి మాట వినలేదు. కొన్నాళ్ల తర్వాత ఆ నోట ఈ నోట భానుమతి గర్భవతిగా ఉందని తెలిసింది గౌరికి. దానికి కారణం తన తండ్రి అని కూడా తెలిసింది. కడుపు మండిపోయింది గౌరికి. మళ్ళీ వెళ్ళి భానుమతి దగ్గర గొడవకు దిగింది. అది తెలిసి సుబ్బమ్మ వెళ్ళి భానుమతికి క్షమాపణలు చెప్పి మరి ఇంటికి వచ్చాక, అదేంటమ్మా నువ్వు దానికి క్షమాపణ చెప్పటం ఏంటి అంటూ తల్లిపై నోరు లేపింది. వెంటనే గౌరీ చెంప చెల్లుమనిపించింది సుబ్బమ్మ. కళ్ళలో నీళ్లతో చెంపపై చెయ్యి పెట్టుకుని చూస్తున్న గౌరిని చూస్తూ, చిన్నపిల్లవి, చిన్నపిల్లలా ఉండు, పెత్తనాలు చేయాలని చూడకు,
అక్కడికి వెళ్ళి మీ నాన్న పరువంతా తీస్తున్నావు. లోకులు కాకులు 100 మాటలు మాట్లాడతారు. నీ తండ్రిపై నీకు నమ్మకం లేకపోతే ఎలా? అక్కడికి వెళ్ళినంత మాత్రాన నీ తండ్రి చెడ్డవాడైపోతాడా? అసలు ఏం పని మీద వెళ్ళాడో, ఎందుకు వెళ్ళారు అని అడగడం కూడా వారిని అవమానించినట్లే. అయినా నా భర్తపై నాకు నమ్మకం ఉంది. ఇకపై ఇలాంటి పిచ్చి పనులు చేయకు అని బెదిరించింది సుబ్బమ్మ. ఆ రోజు నుండి ముభావంగా ఉంటుంది గౌరి. అందరితో మాట్లాడటం చాలా వరకు తగ్గించింది. ఎన్ని చెప్పినా భానుమతిని చూస్తే చాలు ఏదో ఒకటి అంటూనే ఉంది గౌరి. గౌరికి ఏదో అయ్యింది అని బెంగ పెట్టుకుంది సుబ్బమ్మ. ఒకరోజు సుబ్బమ్మ వాళ్ళ అమ్మ వచ్చింది. గౌరి గురించి తల్లికి చెప్పి బాధపడింది సుబ్బమ్మ. ఆవిడకు మూఢనమ్మకాలు ఎక్కువ. పిల్లకి ఏదైనా గాలి సోకిందేమో చూపిద్దాం అని కూతురిని ఒప్పించింది. సాయంత్రం తనకు తెలిసిన ఒకరిని ఇంటికి తీసుకువచ్చింది ఆ ముసలావిడ. వచ్చిన అతను గౌరిని చూసి ఒంటిపైకి గాలి సోకింది, మంత్రం వెయ్యాలి అని నమ్మించాడు. అన్నీ తెలిసిన సీనయ్య ఏమీ అనకుండా ముభావంగా ఉండిపోయాడు. వచ్చిన అతను మంత్రం అంటూ ఏవేవో చింతబరికలతో గౌరిని ఇష్టం వచ్చినట్లుగా కొట్టాడు. అందరినీ బయట ఉంచి గౌరిని మాత్రం రూమ్లో పెట్టి అలా చేశాడు. ఆ పసిది అమ్మ వద్దు, నాన్న నువ్వైనా చెప్పు వద్దని అని అరుస్తూనే ఉంది. సుబ్బమ్మది మూఢనమ్మకం, సీనయ్యది స్వార్థం. కాసేపటి తర్వాత అరిచి అరిచి సొమ్మసిల్లి పడిపోయింది గౌరి. వచ్చిన అతను బయటకు వచ్చి గాలి తొలగిపోయింది, ఇక మీకు ఏ సమస్య లేదు అని చెప్పి ఇచ్చిన డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. సీనయ్యకు ఎక్కడో ఒక మూలన బాధగా అనిపించింది. ఎందుకంటే అక్కడ ఉన్నది అల్లారు ముద్దుగా పెంచుకున్న తన బిడ్డ. కానీ వ్యామోహం అనే స్వార్థంలో ఆ కన్న ప్రేమ ఓడిపోయింది. సుబ్బమ్మ వెంటనే అమల దగ్గరకు వెళ్ళింది. కళ్ళలో నీళ్ళు ఆగటం లేదు సుబ్బమ్మకు అమలను అలా చూసి. సాయంత్రానికి దెబ్బల వల్ల కలిగిన నొప్పికి తీవ్రమైన జ్వరం వచ్చింది గౌరికి. జ్వరం తగ్గడానికి వారం రోజులు పట్టింది. మునుపటి కంటే కూడా ముభావంగా తయారైంది గౌరి. ఎప్పుడు తల్లి గురించే బెంగ. తండ్రి అంటే ఉన్న ఇష్టం ఇప్పుడు అసహ్యంగా మారిపోయింది. స్కూల్కి వెళ్తున్నా, ఏం చేస్తున్నా మనుషుల్లో మాత్రం కలవటం లేదు గౌరి. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉండిపోయేది. ఒకరోజు సాయంత్రం 2 గంటల సమయంలో అలికిడికి లేచింది సుబ్బమ్మ. నోటి నిండా సొంగతో కాళ్ళు చేతులు కొట్టుకుంటూ కనిపించింది గౌరి. కంగారులో గుండాగినంత పనయింది సుబ్బమ్మకు. కంగారులో ఏం చేయాలో తోచక గట్టిగా అరవటం మొదలుపెట్టింది సుబ్బమ్మ. వెంటనే పక్కింట్లో వాళ్ళను లేపి ఆటో కోసం పంపించాడు. ఆటో రాగానే గౌరిని ఎత్తుకుని ఇంట్లో ఉన్న కొద్దిపాటి డబ్బు తీసుకుని హాస్పిటల్కి బయలుదేరారు. హాస్పిటల్కి టైంకి తీసుకువెళ్లటంతో ప్రాణాపాయం తప్పింది. పిడిసి వచ్చాయని చెప్పారు డాక్టర్. ఎందుకు ఇలా జరిగింది డాక్టర్ అని అడిగింది సుబ్బమ్మ. పాపకు ఒంట్లో రక్తం తక్కువగా ఉంది. ఇంకా ఏదైనా మానసికంగా బాధపడుతున్నప్పుడు కూడా ఇలా జరుగుతుంది అని చెప్పారు డాక్టర్. ఇప్పుడు మేమేం చేయాలి డాక్టర్ తగ్గటానికి అని అడిగింది సుబ్బమ్మ. 2 సంవత్సరాలు నేను ఇచ్చిన టాబ్లెట్స్ కోర్సు వాడాలి. ఈ 2 సంవత్సరాలు పాపను జాగ్రత్తగా చూసుకోవాలి. కోర్సు సమయం ప్రకారం వాడితే 2 సంవత్సరాలలో తగ్గిపోతుంది. ఇంకా ఆ అమ్మాయికి మంచి ఆహారం ఇవ్వాలి అని చెప్పాడు డాక్టర్. జాగ్రత్తగా అన్నీ వింటుంది సుబ్బమ్మ. అన్నింటికీ కారణం తనే అని తెలిసినా మౌనంగా ఉండిపోయాడు సీనయ్య. 2 రోజుల పాటు హాస్పిటల్లోనే ఉంచారు గౌరిని. ఎవరితో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు గౌరి. గౌరిని జాగ్రత్తగా చూసుకుంటుంది సుబ్బమ్మ. ఇంటి దగ్గర వాళ్ళ అమ్మను రప్పించింది సుబ్బమ్మ ఇంట్లో పిల్లలను చూసుకోవటానికి. గౌరికి తన వల్లే ఇలా జరిగింది అని సీనయ్య ప్రవర్తన మార్చుకుంటాడా, లేక గౌరిని అడ్డు తప్పించుకుంటాడా? మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.